కోకోకోలా, స్ప్రైట్ పేర్లు ఏదైనా చాలా వరకు కెమికల్స్ కలిసిన డ్రింకులే. వీటి వల్ల ఎన్నో అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నాం. అయితే ఇప్పుడు సహజ సిద్ధంగా ఆరోగ్యాన్ని పెంపొందించే మిల్లెట్ డ్రింక్ అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఆ డ్రింక్ పేరేంటి? దీన్ని దేంతో తయారు చేస్తారు? ఎక్కడ దొరుకుతుందో తెలియాలంటే ఈ స్టోరీని తప్పకుండా చూడాల్సిందే. ఎవరి లక్ష్యం విలువైందో, ఎవరి సంకల్పం బలమైందో జీవన పోరాటంలో వారే విజేతలు. ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి గండూరి శైలేష్ కు. ఫార్మసీ పూర్తి చేసిన ఈ యువకుడు దాదాపు 14 ఏళ్ల పాటు హైదరాబాద్లోని పలు ఫార్మా కంపెనీల్లో ఉద్యోగం చేశాడు. అయితే ఉద్యోగం తనకు తృప్తినివ్వలేదు. ఏదో సాధించాలనే పట్టుదలతో నేడు అగ్రి స్టార్టప్ కు నాంది పలికాడు. బాహ్య ప్రపంచంలో ఏ ఆశ కానరానప్పుడు మనకు మనమే వెలుగు దివ్యను రగిలించుకోవాలి. మన కలల ఊటను తవ్వుకోవాలి. అప్పుడే కల నెరవేరుతుంది. దీన్నే ముమ్మాటికి నెరవేర్చాడు యువకుడు శైలేష్. మొదటి నుండి రీసెర్చ్ పైనే ఆసక్తి ఉన్న ఈయన సొంతంగా ఏదో రూపొందించాలనే తపనను తన తోటి మిత్రులతో పంచుకునేవారు. ఇలా అనేక ఆలోచనల తరువాత మార్కెట్లో డిమాండ్ ఉన్న చిరుధాన్యాలతో ఉప ఉత్పత్తులను తయారు చేయాలనుకున్నారు. ఆలోచన వచ్చిందే తడవు. మొదట మిల్లెట్స్ తో సేమియాను తయారు చేశారు. అయితే అది అంతగా క్లిక్ కాకపోవడంతో మళ్లీ పరిశోధన మొదలుపెట్టారు. చివరిగా మిల్లెట్స్ డ్రింక్ తయారు చేశారు. అయితే యూనిట్ నెలకొల్పాలంటే పెట్టుబడి కావాలి. అంత మొత్తం లేకపోవడంతో జాతీయ వ్యవసాయ పరిశోధన యాజమాన్య సంస్థలో ఉన్న ఏ ఐడియాను సంప్రదించి తన ప్రాజెక్ట్ రిపోర్ట్ను సబ్మిట్ చేశారు. శైలేష్ ఇన్నోవేటివ్ ఐడియా నచ్చి ఏ ఐడియా 50 లక్షల గ్రాంట్ను అందించింది. దాంతో మేడ్చల్ జిల్లా ఐడిఏ బొల్లారంలో యూనిట్ను నెలకొల్పారు. డ్రింక్కు కావాల్సిన కొర్రలను రైతుల వద్ద కొనుగోలు చేసి బ్లెస్సీ బాడీ పేరుతో మిల్లెట్ డ్రింక్ తయారు చేస్తున్నారు. ప్రస్తుతం సూపర్ మార్కెట్లు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ సంస్థల్లో ఈ డ్రింక్ ను అందుబాటులో ఉంచారు. త్వరలోనే వినియోగదారులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిరుధాన్యాల వల్ల వచ్చే ఉపయోగాలు జనాలకు ఎట్లా అయినా సరే అందజేయాలి అని ఒక దృఢ సంకల్పంతో నేను ఈ మిల్లెట్స్తో ఒక డ్రింక్ ఎందుకు తయారు చేయకూడదు అనే ఒక ఆలోచన వచ్చిందండి. ఆలోచన రాగానే వెంటనే నేను మన సెంట్రల్ గవర్నమెంట్ని బయోటెక్నాలజీ గ్రాంట్కి నేను అప్లై చేయడం జరిగింది. ఇది మన ఏఐడియా నాన్ వారి సహకారంతో నేను ఈ గ్రాంట్కి నేను అప్లై చేశాను. ఈ గ్రాంట్ అప్లై చేసిన తర్వాత నాకు ఒక సంవత్సరం తర్వాత ఈ గ్రాంట్ అనేది వచ్చింది. వాళ్ళు ఒక 50 లక్షలు నాకు గ్రాంట్ ఇచ్చారు గవర్నమెంట్. సో ఆ గ్రాంట్తో నేను వెంటనే 2023లో మన ఐడిఏ బొల్లారంలో ఒక యూనిట్ నేను ప్రారంభించాను. ఒక 1.5 ఇయర్ పాటు నేను చాలా బాగా శ్రమపడి ఒక మిల్లెట్తో ఒక డ్రింక్ని తయారు చేశాను అన్నమాట. ఈ డ్రింక్ ఎట్లా తయారు చేస్తాను అంటే మొట్టమొదటిగా నేను రైతుల దగ్గర నుంచి ఈ కొర్రలు, మనం వాడే చిరుధాన్యాలు మెయిన్ కొర్రలు తీసుకుంటున్నాను. రైతుల దగ్గర నుంచి కొన్న తర్వాత ఇప్పుడు మనము ఈ కొర్రల్ని ఈ డ్రింక్ లాగా ఎలా ప్రాసెస్ చేస్తామో తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనము కొర్రల్ని నానబెడతాం. మనం ఇప్పుడు ఆ కొర్రల్ని నానబెట్టిన తర్వాత ఈ సీడ్ జెర్మినేటర్లో వేస్తాం అన్నమాట. దీన్ని సీడ్ జెర్మినేటర్ అంటాం. మనం తెలుగులో చెప్పాలంటే దీన్ని మొలకెత్తటము అంటారు. ఎప్పుడైతే మనం ఆ క్లీన్ చేసిన కొర్రల్ని దీంట్లో వేసి మనము ఒక టెంపరేచరు, హ్యూమిడిటీ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఈ కొర్రలు చక్కగా మనకి మొలకెత్తుతాయి అన్నమాట. ఇవన్నీ ఈ ట్రేస్లో వేసి మనం దీన్ని మొలకెత్తుతాం. ఈ మొలక ఒక 48 గంటల పాటు మొలకెత్తేలాగా చేస్తాం దీన్ని. ఇలా మొలకెత్తడం వల్ల మనకి ఉపయోగాలు ఏంటయ్యా అంటే ఈ కొర్రల్లో ఉన్న ఒక చెడు పదార్థాలు కానీ లేదా యాంటీ న్యూట్రియంట్స్ అంటాము. అంటే అవి మన బాడీకి కానీ మన హెల్త్కి కానీ అంతగా ఉపయోగపడవు. సో మనం ఇలా మొలకెత్తడం చేయడం ద్వారా 48 గంటలు మొలకెత్తడం వల్ల ఈ చెడుని మనం తీసేస్తున్నాం. దానివల్ల ఆ పోషకాలు అనేవి మనకి ఇంకా అందడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ సీడ్ జెర్మినేషన్ అయిపోగానే మనం ఈ కొర్రల్ని ఏం చేస్తామంటే ఆ మొలకెత్తిన కొర్రల్ని మళ్ళీ మనం దీంట్లో ఎండబెడతాం అనమాట. దీన్ని మనం ట్రే డ్రైయర్ అంటాము. దీనిలో మనకి టెంపరేచరు ఆ కంట్రోల్ అనేది ఉంటుంది. దీన్ని మళ్ళీ ఒక 4-5 గంటల పాటు ఇట్లా పోసుకుంటూ మనం దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఈ ట్రేల్లో మనం ఎండబెడతాం అనమాట. ఈ కొర్రల్ని మనం ఆ ఎండబెట్టిన కొర్రల్ని తీసుకొచ్చి ఈ మిషన్లో పోస్తాము. ఎప్పుడైతే మనం ఈ కొర్రల్ని ఈ మిషన్లో పోస్తామో అది పిండి రూపంలో ఇలా మనకి బయటికి వస్తుంది.
మనకు అక్కడ పొడైనది మొత్తం నీళ్ళలో కలిపి అవన్నీ కూడా ఈ మిషన్లో పోసుకున్నాం. దీన్ని మనము ఫెర్మెంటర్ అంటాము. మనం అక్కడ పొడి చేసిన దాన్ని తీసుకొచ్చి మిషన్లో వేసి నీళ్లు మనం ఇంకా అవన్నీ కలుపుకుంటాం. ఇంకా దీనిలో మనం ఏంటంటే మనం చక్కెర యాడ్ చేయట్లేదు, ఎటువంటి కెమికల్స్ కూడా మనం యాడ్ చేయట్లేదు. స్టీవియా అనే ఒక మొక్కల నుంచి తీసిన ఒక నేచురల్ స్వీట్నర్ని వాడుతున్నాం. అది కూడా మనం రైతుల దగ్గర నుంచి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత పండించి మనం ఆ స్టీవియా మనం బైబ్యాక్ అగ్రిమెంట్ అలా చేసుకుని మనం ఆ స్టీవియా పొడిని వాడతాం అన్నమాట. ఇది తీయగా ఉంటుంది, దానివల్లే మనకి ఇది డ్రింక్ తీపిగా ఉంటుంది. ఇది చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు షుగర్ పేషెంట్లు వీళ్ళందరూ తాగటం కోసం ఒక లక్ష్యంతోనే తయారు చేయబడింది. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి గబాలను షుగర్ ఉన్న డ్రింక్స్ తీసుకోవాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మనం ఆ ఇబ్బంది లేకుండా ఈ చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఆరోగ్యంగా ఉండటం కోసం అందరికీ ఒక డ్రింక్ తయారు చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక హెల్త్ బెనిఫిట్స్, ఒక మన డైజెషన్ పెరగటం కానీ, ఈ స్ట్రెస్ లెవెల్స్ దూరం అవటం కానీ, ఈ ఒక్క బెనిఫిట్స్ వచ్చే విధంగా తయారు చేయబడే లక్ష్యంతో తయారు చేయబడినదే ఈ బ్లిస్ బాడీ యొక్క మిల్లెట్ డ్రింక్. ఇప్పుడు మనం చూద్దాం. దీంట్లో మనం ఆల్రెడీ ప్రాసెస్ చేసి ఉంచాము మొత్తం. దాని తర్వాత ఇట్లాంటి మనం ఒక గ్లాస్ బాటిల్ అనమాట, ప్లాస్టిక్ కాకుండా ఒక గ్లాస్ బాటిల్, మన ఎన్విరాన్మెంట్కి ఉపయోగపడే విధంగా గ్లాస్ బాటిల్లో మనము ఇట్లా డైరెక్ట్గా మనము ఫిల్లింగ్ చేసుకుంటాం అన్నమాట. ఇది ప్రాసెస్ చేయడానికి. తర్వాత మనం ఇలా బాటిల్లో నింపుకున్న తర్వాత ఇలా క్యాపింగ్ చేసుకుంటాం. ఇలా మనం నింపిన తర్వాత ఇలా క్యాప్ పెట్టిన తర్వాత దీని చుట్టూ మనము ఇలా లేబుల్ వేస్తాం అన్నమాట. మనకి విటమిన్ B1, B3, B6 దీనిలో చాలా మెండుగా ఉన్నాయి. ఈ ప్రాసెస్ అంతా చేయటం వల్ల దీనిలో ఉన్న ప్రోటీన్ కంటెంట్ కూడా పెరుగుతోంది. కార్బోహైడ్రేట్స్, ప్రోటీను ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. సో దీనివల్ల మీ రోగనిరోధక శక్తి పెంచుతుంది. అంతేకాకుండా మిల్లెట్లో ఉన్న పాలిఫినాల్స్, ఫ్లావనాయిడ్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ వల్ల ఇవి యాంటీ ఆక్సిడెంట్స్గా ఉపయోగపడి మీకు ముందు క్యాన్సర్ అవి రాకుండా ఉపయోగపడతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. మన స్ట్రెస్ లెవెల్స్ని కూడా ఇది మేనేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మన డైజెషన్ బాగుంటే, మన జీర్ణశక్తి బాగుంటే మన మూడ్ బాగుంటుంది. సో అందుకే మేము పేరు కూడా బ్లిస్ బాడీ అని పెట్టామన్నమాట. మనకు ఒక లైటర్ ఫీలింగ్ ఇస్తుంది తాగిన వెంటనే. ఇప్పుడు మనకి మార్కెట్లో మనం ఏది చూసినా కానీ కొబ్బరి నీళ్ళు తప్ప మనకి ఏ న్యాచురల్ డ్రింకు లేదు. మిగతావన్నీ కూడా మనకి కెమికల్స్ అవన్నీ వేసి, షుగర్ అవన్నీ వేసి చేసిన ఆర్టిఫిషియల్ డ్రింక్సే. నాకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మీకు కూల్ డ్రింక్ అనే ఒక ఆలోచన వచ్చినప్పుడల్లా ఈ బ్లిస్ బాడీని తీసుకుంటే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. దీనికి మనకి ఇది ప్రొప్రైటరీ ఫుడ్. మన FSSAI అధికారులు, ఫుడ్ లైసెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా దీనికి ఖచ్చితంగా అనలైజ్ చేశారు, తనిఖీలు చేశారు. అన్నీ చేసిన తర్వాతే మనకి అప్రూవల్స్ ఇచ్చారనమాట. నాకు FSSAI అప్రూవల్ కూడా ఉంది దీనికి. ఇది దేశంలోనే మొట్టమొదటిగా తయారు చేయబడిన మిల్లెట్ ఫెర్మెంటెడ్ డ్రింక్. అది కూడా గవర్నమెంట్ వారి సహకారంతోనే తయారు చేయబడింది. ఇది మన మాట బాట ఏదైనా సరే ముందు తరాలను దృష్టిలో పెట్టుకుని అడుగు ముందుకు పడాలి. అలా పడితేనే ఆయా రంగంలో విజయం త్వరగా చేరుతుంది. అంతేకాదు, కష్టపడే తత్వం, వినూత్న ఆలోచనలు తోడైతే ఇక వెనుదిరిగే ప్రసక్తే ఉండదని నిరూపిస్తున్నారు శైలేష్.